అందరికీ నమస్తే. తదుపరి వీడియోకి స్వాగతం. తదుపరి సమాచారం. నేను ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు వచ్చిన ఆలోచన మేరకు దాన్ని మీరు గమనించండి. మీకేమైనా ఆలోచన వస్తే మీరు నిర్ణయించుకోండి. మీకైతే నేను చిన్న వీడియోలో మొత్తం తెలియజేయలేదు కాబట్టి కొంత సమాచారం ఇస్తున్నాను దాని గురించి. ఇంకా మీకేమైనా ఆలోచన వస్తే తడితే మీకు తెలుసుకోండి దాని విషయం. పెద్ద వీడియోలో ఎప్పుడన్నా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను 3 Cల గురించి చెప్తున్నాను. 4వ C ఏమిటి అది మీరు గమనించండి. మీకు తెలుసా లేదా? తెలిస్తే మంచిదే, తెలియకపోతే నా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని అమలు జరిపే ప్రయత్నం చేయండి వీలైతే. ఖచ్చితం ఏం లేదు, బలవంతం అవ్వటం లేదు. 3 Cలు అంటే కాన్సన్ట్రేషన్, కమిట్మెంట్, కాన్ఫిడెన్స్. 4వ C ఏంటి? ఈ 4వ C కంటిన్యూటీ. ఈ 4వది లేకపోతే ఆ 3 పెద్దగా ఉపయోగం లేదు. కొంతవరకే ఉపయోగం ఉంటుందాం, పెద్దగా ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. ఈ 4వ C మనం కొనసాగించాలి. ఏదన్నా కానీ భగవన్ నామస్మరణ కానీ, మనం చేసే పని కానీ, ఏదన్నా కానీ మొదలుపెట్టి కొంత చేసి ఆపేస్తే కాదు, దానికి కంటిన్యూటీ అంటారు. అది కొనసాగిస్తూ ఉండాలి ఏదన్నా కానీ. అప్పుడే దానికి ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. దాని ఫలితం కూడా ఉంటుంది, చక్కటి ఫలితం అని నా అభిప్రాయం. ఇది తెలియజేయాలనిపించింది నాకు ఇచ్చిన వీడియోలో. మరి ఇంతకుముందు తెలియజేసాను లేదా జ్ఞాపకం లేదు. దీని గురించి కొంత వివరణ కూడా పెద్ద వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైతే జ్ఞాపకం ఉంటే నాకు తప్పక ప్రయత్నం చేస్తాను. నేను ఈ సమాచారం ఇవ్వాలనిపించింది. కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్. ఈ 4వది కంటిన్యూటీ. ఇదే ముఖ్యమైనది నా ఉద్దేశంలో. కొన్ని స్టార్ట్ చేసే పనులు తర్వాత ఆపేస్తాను, అట్లా కాకుండా కొనసాగించాలి దాన్ని అనే అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి మాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.